హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 6 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎక్సర్సైజ్ 6D ముందున్న ఇంట్రడక్షన్ మరియు ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. కాంబినేషన్స్ అంటే ఏంటన్నా, ఏ సెలెక్షన్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ or all of a finite set of things or objects is called combinations. కాంబినేషన్స్కి కాంబినేషన్స్ అంటే ఏంటి, ఓన్లీ సెలెక్షన్ మాత్రమే జరగాలి. ఆర్డర్కి అనేది ఇంపార్టెన్స్ లేదు. చూడండి ఎగ్జాంపుల్, కాంబినేషన్స్ ఫార్మ్డ్ బై టేకింగ్ టూ థింగ్స్ అట్ ఏ టైమ్ ఫ్రమ్ ద సెట్. ఈ సెట్లో నుంచి టూ థింగ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు? XY సెలెక్ట్ చేసుకోవచ్చా, XZ సెలెక్ట్ చేసుకోవచ్చు, YZ, అంతే కదా. ఇంకేమైనా తీసుకోగలుగుతామా? XY అన్న YX అన్న రెండు ఒకటే. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ లేదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 3 కలర్స్ ఉన్నాయి. ఏవేవి? పింక్, బ్లూ, ఎల్లో. మనం ఇప్పుడు 2 కలర్స్ చూస్ చేసుకోవాలి. ఏవేవి తీసుకోవచ్చు నాన్న? పింక్, బ్లూ తీసుకోవచ్చా, లేదా పింక్, ఎల్లో తీసుకోవచ్చా, లేదా బ్లూ, ఎల్లో తీసుకోవచ్చా? ఇంకేమన్నా పాసిబిలిటీ ఉందా తీసుకోవడానికి? ఇంకేం లేదు కదా. నెక్స్ట్ నోట్, ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఆర్ అట్ ఏ టైమ్ ఈజ్ డినోటెడ్ బై NCR. n డిసిమిలర్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ ఏమవుతాయంటే NCR. NCRకి ఫార్ములా ఏంటి? NCR ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళీ ఆర్ ఫ్యాక్టోరియల్ రాయాలి. NPRకి NCRకి రిలేషన్ చూద్దాం. ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ డినామినేటర్లో ఉంది కదా, ఇది ఇటు సైడ్కి పోతే ఏమైంది నాన్న? న్యూమరేటర్కి వెళ్తుంది. NCR ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు, ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోయింది, ఇంకేం మిగులుతుంది? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఆల్రెడీ మనకి దీనికి ఫార్ములా తెలుసు కదా, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు? NPR. NCR ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు NPR. ఇది NCRకి పర్మిటేషన్స్కి కాంబినేషన్స్కి ఉన్న రిలేషన్. NCR అంటే ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆర్ ప్లేస్లో n పెట్టండి, ఏమైంది? ఆర్ ప్లేస్లో n తీసుకుంటే NC అన్న n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ప్లేస్లో n పెడితే ఏమైంది? n మైనస్ n ఫ్యాక్టోరియల్. ఆర్ ప్లేస్లో n పెడితే n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n ఫ్యాక్టోరియల్ అంటే 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ క్యాన్సర్. NCN వాల్యూ ఎంతనా? 1. అదే ఆర్ ప్లేస్లో 0 పెడితే ఏమైంది? ఆర్ ప్లేస్లో 0 పెట్టండి, NC నాట్ ఈక్వల్ టు ఏమైంది? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. ఇప్పుడు ఏమైంది నాన్న? n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. 1 బై 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1. 1 బై 1 ఎంత? 1. NC నాట్ వాల్యూ ఎంత? 1. నెక్స్ట్ థర్డ్, ఇఫ్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఆర్ వాల్యూ 1 పెట్టండి. ఇక్కడ NC 1 ఈక్వల్ టు ఆర్ వాల్యూ 1 పెట్టాలి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, అంతేనా. n ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? డినామినేటర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇంకేం మిగులుతుంది? n మిగులుతుంది. NC 1 అంటే n. ఇప్పుడు 4C1 అని అడిగాము. 4C1 వాల్యూ ఎంత? 4. 5C1 5. 6C1 6. అలా డైరెక్ట్గా రాసేయచ్చు. 6C1 అంటే 6, 5C1 అంటే 5, 4C1 అంటే 4. ఇది నెక్స్ట్ NC నాట్. 4C నాట్ 1, 5C నాట్ 1, 7C నాట్, ఇది ఏదన్నా ఉన్ని 1. నెక్స్ట్ 7C7 ఈక్వల్ టు 7C7 ఈక్వల్ టు 1. 6C6 1. ఇలా ఫార్ములాస్ ఇవి నేర్చుకుంటే ఇవి వచ్చేసినట్టే. NCN వాల్యూ ఎంత? 1. NC నాట్ వాల్యూ 1.
NC1 వాల్యూ n. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా చూడండి. ఫోర్త్ ఫార్ములా NCR ఈక్వల్ టు NCn మైనస్ ఆర్. NCR ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? NCn మైనస్ ఆర్. ప్రూఫ్ ఏంటి? ఇది తీసుకుంటున్నాం, NCR తీసుకుంటున్నాం, LHS. NCR ఫార్ములా ఏంటన్నా? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఆర్ ఫ్యాక్టోరియల్ని ఏం రాయొచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అలాగే రాసుకొని ఆర్ ఫ్యాక్టోరియల్ ప్లేస్లో n మైనస్ ఆఫ్ n మైనస్ ఆర్ రాయొచ్చా? చూడండి, మళ్ళీ మైనస్ లోపల అప్లై చేసామనుకో n మైనస్ n క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. ఆర్ ఫ్యాక్టోరియల్ ప్లేస్లో ఏం రాయొచ్చు? n మైనస్ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు చూడండి, దేనికి ఫార్ములా ఇది? NCn మైనస్ ఆర్. NCn మైనస్ ఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సరిపోయిందా? ఇది వచ్చి దీనికి ఫార్ములా. లేదా RHS తీసుకొని LHS ప్రూవ్ చేయొచ్చు. NCn మైనస్ ఆర్ NCR ఫార్ములా లాగా రాస్తే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆఫ్ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ వాల్యూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది? n మైనస్ మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ n క్యాన్సిల్ అయిపోయి ఆర్ ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? NCR ఫార్ములా. ఫిఫ్త్ కేస్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫోర్త్ వన్కి 4C3ని ఏం రాయొచ్చు అంటే 4C2 రాయొచ్చు. 4C3ని ఏం రాయొచ్చు? 4C1 అని రాయొచ్చు. ఎలా? NCR ఈక్వల్ టు NCn మైనస్ ఆర్ ఈ ఫామ్లో ఉపయోగించి. నెక్స్ట్ 5C3 ఈక్వల్ టు ఏమైంది నాన్న? 5 మైనస్ 3 ఏమైంది? 5C 5లో నుంచి 3 పోతే ఎంత? 5C2. ఈ రెండు వాల్యూస్ ఈక్వలే. 4C3 అన్నా 4C1 అన్నా రెండు వాల్యూస్ ఒకటే. నెక్స్ట్ 6C5 అన్నా 6C6 అన్నా 6C1 అన్నా రెండు ఒకటే. చూడండి, 6C5 NCR ఈక్వల్ టు NCn మైనస్ ఆర్. 6 మైనస్ 5 ఎంత? 1. ఇలా రాయొచ్చు. 6C5ని ఏం రాయొచ్చు? 6C1 అని రాయొచ్చు. 5C3ని ఏం రాయొచ్చు? 5C2. ఇలా. ఇంకోటి అడుగుతా చెప్పండి. 9C7 అని ఉంది. 9C7 ఏం రాయొచ్చమ్మా? 9 మైనస్ 7 ఎంత? 9 మైనస్ 7 9C2 రాయచ్చా? రాయకూడదా? 9C7ని 9C2 ఏ ఫార్ములా ప్రకారం? NCR ఈక్వల్ టు NCn మైనస్ ఆర్. మనము చాలా చోట్ల ఉపయోగిస్తాం నాన్న ఈ ఫార్ములాస్, అందుకే ఇన్ని చెప్పాను. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫిఫ్త్ ఫార్ములా. NCR ఈక్వల్ టు NCS అయితే దెన్ R ఈక్వల్ టు S అవుతుంది, లేదా N ఈక్వల్ టు R ప్లస్ S అవుతుంది. ఫార్ములా బాగా నేర్చిపెట్టుకోండి. NCR ఈక్వల్ టు NCS దెన్ R ఈక్వల్ టు S లేదా N ఈక్వల్ టు R ప్లస్ S. ఇది ఫార్ములా. మనము ఎగ్జాంపుల్స్లో చూద్దాం ఈ క్వశ్చన్స్కి. ఓకేనా? కొన్ని ఇప్పుడు మనం చెప్పాం కదా, వీటికి కొన్ని వాల్యూస్ చేద్దాం. ఇప్పుడు ఇవే అనుకోండి. ఇప్పుడు 4C3ని ఏం చేద్దాం? ఫార్ములా ప్రకారం 4C3 ఈక్వల్ టు ఏంటి? NCR. ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ కదా. 4 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సల్ 4. అంతే కదా? ఆన్సర్ 4. దీన్ని నేను ఎలా చెప్తానంటే ఈ 4C3ని ఇలా ప్రతి ఒక్కసారి ఇలా అన్నిటినీ కన్వర్ట్ చేయడం కష్టమైపోయింది కదా. 4C3 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే 4ని 3 టైమ్స్ తగ్గించి రాయండి. ఏమైంది? 4 ఇంటూ 3 ఇంటూ 2 అంతే. ఆర్ ఎంత ఉందో అన్ని టైమ్స్ డిక్రీజ్ చేయాలి. 1 2 3 బై కింద ఏది ఉందో అది ఫ్యాక్టోరియల్. ఏమైంది? 3 ఫ్యాక్టోరియల్. అంతేనా? 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 క్యాన్సల్, 2 క్యాన్సల్, 4 బై 1 ఎంత?
4. అర్థమైందా ఇది ఎలా చేయాలో? ఇప్పుడు 4C1 NC1 ఏమైంది నాన్న? NC1 n కదా. 4C1 వాల్యూ ఎంత? 4. ఫార్ములా ప్రకారం 4NC1 = n కదా. అదేవిధంగా 4C1 ఏమైంది? 4. 4C3 చేసినా 4C1 చేసినా రెండు ఒకటే కదా, 4 కదా. ఇప్పుడు 5C3 చేయండి. 5C3 ఇలా చెప్తాం. 5ని 3 టైమ్స్ డిక్రీజ్ చేసి రాయండి. 5 4 3 అంతే కదా. r ఎంత ఉన్నా అన్ని టైమ్స్ రాయాలి. 1 2 3. ఇప్పుడు బై ఏమైంది? ఇక్కడ r ఎంత ఉందో అది r ఫ్యాక్టోరియల్ రాయాలి. 3 × 2 × 1. 3 3 క్యాన్సల్. 2 1s 2 2s 5 2s ఎంత? 10. 5C3 = 5C2 అవుతుంది కదా. NCR = NC 5 - 3 అంతే కదా. 5 - 3 అంటే 2. 5C2 అన్న 5C3 అన్న రెండు ఒకటే. 5C2 = ఏమైందో చూడండి. 5ని 2 టైమ్స్ రాయండి. 2 టైమ్స్ డిక్రీజ్ చేసి 5 × 4 అంతే కదా. బై r ఎంత ఉందో ఆ ఫ్యాక్టోరియల్. 2 × 1 2 1s 2 2s 5 2s ఎంత? 10. ఫార్ములా ప్రకారం రాసినా వస్తుంది, నేను చెప్పిన ప్రకారమైనా రాయొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ థీరం నెంబర్ 6 నాన్న ఇంపార్టెంట్ థీరం. టేక్ LHS వాల్యూ ఏంటి? NCR + NCR - 1. ఫార్ములా అప్లై చేయండి. NCR ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సేమ్ దీనికి కూడా NCR ఫార్ములా రాయండి. n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అంతేనా. ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేయండి అన్న ఏమైద్దో. n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ప్లస్ n ఫ్యాక్టోరియల్ బై మైనస్ అప్లై చేస్తే ఏమైంది? n - r ప్లస్ 1 అంతే కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ r - 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ r ఫ్యాక్టోరియల్ని ఈ టర్మ్లో r ఫ్యాక్టోరియల్ మార్చండి, ఈ టర్మ్లో వచ్చి దీన్ని మార్చండి. ఓకేనా. n ఫ్యాక్టోరియల్ని ఏం రాయొచ్చు? n × n - 1 ఫ్యాక్టోరియల్ అలా రాయొచ్చు కదా. ఇప్పుడు r ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ని r × r - 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చా? r ఫ్యాక్టోరియల్ని r × r - 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అదేవిధంగా దీన్ని రాయండి. n ఫ్యాక్టోరియల్ బై ఇది n అనుకోండి, మొత్తాన్ని n అనుకుంటే n ఫ్యాక్టోరియల్ని n × n - 1 ఫ్యాక్టోరియల్ కదా. n వాల్యూ ఎంత? n - r ప్లస్ 1 n × n - 1 -1 చేస్తే ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోయి n - r ఫ్యాక్టోరియల్ అంతేనా. n - r ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. ఇంకేముంది నాన్న? r - 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు డినామినేటర్లో ఏమేమి కామన్ తీయచ్చు చూడండి. బోత్ టర్మ్స్లో ఏమేమి కామన్ తీయచ్చునా? r - 1 ఫ్యాక్టోరియల్ n - r ఫ్యాక్టోరియల్ అవునా. దీన్ని ఇక్కడ దీన్ని కామన్ తీయచ్చు. న్యూమరేటర్లో n ఫ్యాక్టోరియల్ కామన్ తీయచ్చు. కామన్ తీయండి. n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇంకేముంది? r - 1 ఫ్యాక్టోరియల్. కామన్ తీస్తే ఇంకేం మిగిలింది? ఈ టర్మ్లో 1/r మిగులుతుంది. 1/r ప్లస్ ఈ టర్మ్లో ఏం మిగులుతుంది? 1/n - r ప్లస్ 1. దీనికి ఇక్కడ ఈ టర్మ్కి LCM తీయండి, ఏమైందో చూడండి. n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఇంటూ r - 1 ఫ్యాక్టోరియల్. LCM తీస్తే ఏమైంది? ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది, ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుంది. n - r ప్లస్ 1 ప్లస్ r బై r ఇంటూ n - r ప్లస్ 1. -6 ప్లస్ 6 క్యాన్సర్. ఇంకేముందిరా? n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్
ఇంటూ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ బ్రాకెట్లో ఏం మిగిలింది చూడండి n+1 n+1 బై r ఇంటూ n-r+1. బాగా గమనించండి n+1 n ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ ఒక చోటుగా రాసుకున్నాం n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ చూడండి r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఒక చోట రాసుకోవచ్చా r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఈ టర్మ్ని ఒక చోట రాసుకుందాం n-r+1 ఇంటూ n-r ఫ్యాక్టోరియల్. ఈ వాల్యూ ఏమైందో ఒకసారి చూడండి నాన్న. చూడండి n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాయొచ్చు n ఫ్యాక్టోరియల్ కదా, ఇది n ఇది n-1 ఫ్యాక్టోరియల్, ఏం రాయొచ్చు n ఫ్యాక్టోరియల్. n వాల్యూ ఎంత n+1 ఫ్యాక్టోరియల్ బై r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు r ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n-r+1 n-r ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు n-r+1 ఫ్యాక్టోరియల్. ఇది దేనికి ఫార్ములా n+1 CRకి ఫార్ములా, n+1 CRకి ఫార్ములా ఇది. LHS ఈక్వల్ టు RHS. ఇది మనకు తెలియాలి. n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అంటే n+1 ఫ్యాక్టోరియల్. దీన్ని ఇదంతా n అనుకుంటే n ఫ్యాక్టోరియల్ ఏం రాయొచ్చు n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. -1 చేస్తే +1 -1 క్యాన్సిల్ అయిపోయి n ఫ్యాక్టోరియల్ అవుతుంది. కింద కూడా r ఇంటూ r-1 ఫ్యాక్టోరియల్ని r ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n-r+1 ఇంటూ n-r ఫ్యాక్టోరియల్ని n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఇది n అది n-1. ఈ మొత్తాన్ని కలిపి దేనికి ఫార్ములా n+1 CR. ఇంపార్టెంట్ థీరం ఓసారి చూడండి. ఎగ్జాంపుల్ 17 మా ఇఫ్ NC9 ఈక్వల్ టు NC8 అయితే ఫైండ్ NC17 అడిగాడు. గివెన్ ఏమిచ్చాడు రాసుకోండి. గివెన్ NC9 ఈక్వల్ టు NC8. మీకు ఫార్ములా చెప్పాను కదా, NCR ఈక్వల్ టు NCS అయితే దెన్ R ఈక్వల్ టు S ఒక కండిషన్, లేదా N ఈక్వల్ టు R+S అనేది ఒక కండిషన్. చూడండి ఇప్పుడు దీని ప్రకారం n ఈక్వల్ టు ఏమైంది 9+8, n ఈక్వల్ టు ఏమైంది నాన్న 17. ఏం ఫైండ్ అవుట్ చేయాలి NC17 ఫైండ్ అవుట్ చేయాలి. n వాల్యూ ఎంత 17C. మీకు NCN ఫార్ములా ఏంటి NCN ఈక్వల్ టు 1. NCN ఏం రాయొచ్చు NC0 అని కూడా రాయొచ్చు. NCR ఈక్వల్ టు NCN-R. NCN అన్నా NC0 అన్న రెండు ఒకటే. ఇప్పుడు 17C17 వాల్యూ ఎంత 1. ఇదే ఆన్సర్. ఎగ్జాంపుల్ 18 మా ఏ కమిటీ ఆఫ్ 3 persons ఈజ్ టు బి కన్స్టిట్యూటెడ్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ 2 men అండ్ 3 women. టోటల్ ఎంతమంది 5 members అవుతారు. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బీ డన్? హౌ మెనీ ఆఫ్ దీస్ కమిటీస్ would consist of 1 man and 2 women. చూడండి అన్న, మనము 3 persons సెలెక్ట్ చేసుకోవాలంటే టోటల్ ఎంతమంది 5 persons. 5 మెంబర్స్ల నుంచి 3 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ ఏమవుతాయి 5C4 అంతేనా. 5C4 అంటే ఏంటి, సారీ ఇక్కడ 3 మెంబర్స్ కదా 5C3. టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. 2 + 3 ఎంత 5. మనం ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలా 3. 5C3. 5C3 అంటే ఏంటి 5 ఇంటూ 5ని 3 times తగ్గించి రాయండి. 5 ఇంటూ 4 ఇంటూ 3 బై 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 క్యాన్సల్, 2 1s are 2 2s are. ఏమైంది 5 2s are 10. ఫస్ట్ కేస్ అయిపోయింది. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ దిస్ బీ డన్? టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి 10. నెక్స్ట్ ఇంకోటి ఏమడిగాడు, ఈ మనకు మెన్స్ ఎంతమంది, మెన్లు వచ్చి 2 members, ఉమెన్లు ఎంతమంది
ఉమెన్ 3 మెంబర్స్. దీంట్లో మనం 3 మెంబర్స్ని తీసుకోవాలి కదా. 3 మెంబర్స్లో ఇక్కడ మెన్లో నుంచి ఒకరిని తీసుకోవాలంట, ఉమెన్లో నుంచి ఇద్దరిని తీసుకోవాలంట. ఎన్ని వేస్లో వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఏమైందినా నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి 2 ఉమెన్స్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి 2C1 ఇంటూ ఉమెన్స్లో నుంచి 3C2 ఎన్సి దీన్ని ఏం రాయచ్చు ఇంకా 2C1 ఇంటూ 3C2ని ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ రాయచ్చా 3C1 అని రాయచ్చు. 3C2ని ఏం రాయచ్చు 3C1 NC1 ఎన్ కదా ఎన్ 3C1 అంటే 3 2 3 జర్ ఎంత 6 ఆన్సర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మ్యాటర్లో ఎలా రాస్తామో చూద్దాం. చూడండి మ్యాటర్ ఎట్లా రాయాలి. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 persons ఫ్రమ్ 5 different persons. 5 నెంబర్స్లో నుంచి 3 నెంబర్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్ ఏమైతే 5C3. ఈ 5 different persons ఏమవుతాయి 2 men 3 women ఆర్ 3 + 2 ఎంత 5 5C3ని ఏం రాయొచ్చు 5ని 3 times తగ్గించి రాస్తే 5 × 4 × 3 by 3 factorial 3 × 2 × 1 3 3 cancel 2 1s are 2 2s are 5 2s are ఎంత 10. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 1 man ఫ్రమ్ 2 men. 2 మెన్స్లో నుంచి 1 man సెలెక్ట్ చేసుకునే వేస్ ఏమవుతుందమ్మా 2C1. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 women ఫ్రమ్ 3 women. 3 ఉమెన్ల నుంచి మనము 2 ఉమెన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు 3C2 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ సెలెక్షన్స్ ఏమవుతాయి 2C1 ఇంటూ 3C2. 3C2ని ఏం రాయొచ్చు ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ రాయచ్చా 3C3 - 2 ఏమైంది 3C1 రాయొచ్చు. 3C2 ఈక్వల్ టు ఏమైంది 3C1. 2C1 అంటే 2 కదా NC1 వాల్యూ ఎంత n కదా కాబట్టి 2C1 వాల్యూ 2 3C1 వాల్యూ 3 2 × 3 6 ఇలా రాయాలి మ్యాటర్లో. ఎగ్జాంపుల్ 19 మా వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 cards ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్ ఇన్ హౌ మెనీ ఆఫ్ దీస్. ఇక్కడ 5 కేసెస్ ఇచ్చారు వీటిని సాల్వ్ చేయాలి. అసలు మన ప్లేయింగ్ కార్డ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. క్వశ్చన్లో మనకు టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయన్నా ప్లేయింగ్ కార్డ్స్ 52 ఉంటాయి. ఈ 52లో 26 వచ్చి రెడ్ కార్డ్స్ ఉంటాయి 26 వచ్చి బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. రెడ్ కార్డ్స్ ఎన్ని 26 బ్లాక్ కార్డ్స్ ఎన్ని 26 ఉంటాయి. మళ్ళీ వీటిల్లో 4 సూట్స్ ఉంటాయి. రెడ్లో వచ్చి ఏమేమి ఉంటాయి రెడ్లో హార్ట్స్ ఉంటాయి హర్ట్ ఇవి 13 ఉంటాయి. డైమండ్లు కూడా 13 ఉంటాయి. డైమండ్ 13 ఉంటాయి. బ్లాక్లో వచ్చి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి క్లబ్స్ స్పేడ్. క్లబ్స్ ఎన్ని ఉంటాయి 13. స్పేడ్స్ ఎన్ని ఉంటాయి 13. ఈ 4 ఏమంటాం సూట్స్ అంటాం. ఓకేనా. ఈ హార్ట్లో 13 ఏమేమి ఉంటాయంటే కింగ్ క్వీన్ జాక్ 10 9 8 7 1 అంటే ఏంటి ఏస్ కార్డ్ 1 అంటే అంతేనా. డైమండ్లో 13 ఏంటి కింగ్ క్వీన్ జాక్ 10 1 అంటే ఏస్ కార్డ్. నెక్స్ట్ క్లబ్స్లో కూడా కింగ్ క్వీను జాక్ 10 ఏస్ కార్డ్. నెక్స్ట్ స్పేడ్స్లో కింగ్ క్వీన్ ఉంటుంది జాక్ ఉంటుంది 10 ఏస్ కార్డ్ ఉంటుంది అంతేనా. ఇవి 13 ఉంటాయి. ఇక్కడ కింగ్ క్వీను జాక్ ఉన్న ఈ 4 కింగ్ క్వీను జాక్ని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఏమంటాం వీటిని ఫేస్ కార్డ్స్ గుర్తుపెట్టుకోండి. కింగు క్వీను జాక్
ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, 3 ఉంటాయి. టోటల్ ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? 12 ఉంటాయి ఫేస్ కార్డ్స్. అర్థమైందా? టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ అన్ని 52. ఈ 52లో రెడ్ కార్డ్స్ 26 ఉంటాయి, బ్లాక్ కార్డ్స్ 26 ఉంటాయి. రెడ్ కార్డ్స్ మళ్ళీ 2 టైప్స్. దాంట్లో 13 వచ్చి హర్ట్స్ ఉంటాయి. హార్ట్ సింబల్ తెలుసు కదా మీకు, ఇలా. డైమండ్ సింబల్ ఇలా. నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా, ఇది వచ్చి ఇలా ఉంటాయి కదా సింబల్స్, అవే. హార్ట్ సింబల్ వచ్చి 13 ఉంటాయి, డైమండ్ 13 ఉంటాయి, క్లబ్స్ 13 ఉంటాయి, స్పేడ్స్ వచ్చి 13 ఉంటాయి. నెక్స్ట్ ఆ 13లో ఏమేమి ఉంటాయంటే కింగు, క్వీను, జాకు, 10 ఆన్ 1 వరకు. ఈ 4గిట్లో కింగు, క్వీను, జాక్ని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ మీకు గుర్తుంటే క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 కార్డ్స్ ఫ్రమ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చునన్నా? మనం 4 కార్డ్స్ సెలెక్ట్ చేయాలంటే 52 కార్డ్స్ నుంచి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 52C4. 52C4 ఏం రాయొచ్చు? 52ని 4 టైమ్స్ డిక్రీజ్ చేయండి. 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ 49 బై 4 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఇది కాంబినేషన్స్ కాబట్టి ఫార్ములా అదే కదా, 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. క్యాన్సిల్ చేయండి అన్న. 2 1s 2 25s, 3 1s 3 1s 3, 2 మిగులుతుంది 17. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ అవుతుందా? 4 1s 4 1s 4 3s. ఇంకేం మిగిలింది? 13 ఇంటూ 17 ఇంటూ 25 ఇంటూ 49. 13 ఇంటూ 17 మల్టిప్లై చేయండి. 7 3s 21, 7 + 3 10, 10 + 2 12, 1 1s 1, 1 + 1 ఎంత? 2. వాల్యూ ఎంత? 13 ఇంటూ 17 221. నెక్స్ట్ 49 ఇంటూ 25 వాల్యూ ఎంత? 1 2 2 5. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అన్న. 1 2 2 5 ఇంటూ 221. 1 2 2 5 ఇంటూ 1 ఎంత? 1 2 2 5. 1 2 2 5 ఇంటూ 2, 2 5s 10, 2 2s 4, 4 + 1 ఎంత? 5, 2 2s 4, 2 1s 2, 2 4 5 0. అంతేనా? 2 4 5 0. మళ్ళీ 2తోనే కాబట్టి ఏమొస్తుంది? 2 4 5 0. యాడ్ చేయండి. 5 2 7 10 4 5 6 7 2. ఎంత వచ్చింది ఆన్సరు? 270725. 270725. ఇది 52C4 వాల్యూ. ఇది నెక్స్ట్. ఇప్పుడు కేసెస్ చూద్దాం. ఫస్ట్ కేసు ఏమి ఇచ్చాడు? 4 కార్డ్స్ ఆర్ ఆఫ్ ది సేమ్ సూట్ అన్నాడు. 4 కార్డ్స్ ఆఫ్ ది సేమ్ సూట్. ఎన్ని సూట్లు ఉంటాయన్నా? 4 సూట్లు. ఏవేవి? హర్ట్, డైమండ్, క్లబ్స్, స్పేడ్స్. వీటిలో నుంచి మనం 4 కార్డ్స్ తీసుకోవాలి. ఏంటి? హర్ట్లో నుండి హర్ట్ ఎన్ని ఉంటాయి? 13. డైమండ్ ఎన్ని ఉంటాయి? 13. నెక్స్ట్ క్లబ్స్ ఎన్ని ఉంటాయి? 13. స్పేడ్స్ 13. ఇప్పుడు ఈ 13లో నుంచి ఎన్ని కార్డ్స్ తీసుకోవాలా? 4. దీనిలో నుంచి 4, దీనిలో నుంచి 4. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? హర్ట్స్ని 13C4, డైమండ్స్ని 13C4, క్లబ్స్ని 13C4, స్పేడ్స్ని 13C4. ఇవన్నీ యాడ్ చేయాలి. సేమ్ సూట్ అన్నారు కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమైంది? 4 ఇంటూ 13C4. 13C4 అంటే ఏం రాయొచ్చునా? 4 ఇంటూ 13 ఇంటూ 12 ఇంటూ 11 ఇంటూ 10 బై 4 కదా, 4 ఫ్యాక్టర్లు. 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 4 3s 12, 2 1s 2 2s 13 2s ఎంత? 26. 26 ఇంటూ 10 260. 260 ఇంటూ 11. 260 ఇంటూ 11 ఏమైంది? 260 260 0682. ఆన్సర్ ఎంత? 2860. ఫస్ట్ కేసు అయిపోయింది. సెకండ్ కేసు ఏంటి?
4 కార్డ్స్ బిలాంగ్ టు 4 డిఫరెంట్ సూట్స్ అన్నారు. 4 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే డిఫరెంట్ సూట్స్ నుంచి 4 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, హార్ట్లో నుంచి 1 కార్డు, డైమండ్లో నుంచి 1 కార్డు, క్లబ్స్లో నుంచి 1 కార్డు, స్పెడ్స్లో నుంచి 1 కార్డు. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? సెకండ్ దానికి చూడండి, ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. హార్ట్లో ఎన్ని ఉంటాయి? 13. దీంట్లో నుంచి 1, డైమండ్లో నుంచి 1, నెక్స్ట్ క్లబ్స్లో నుంచి 1, స్పెడ్స్లో నుంచి 1. అంతేనా? 4 డిఫరెంట్ సూట్స్, 4 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో 1, దీంట్లో 1, దీంట్లో 1, దీంట్లో 1, టోటల్ 4 కదా కార్డ్స్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. 13C1 ఇంటూ 13C1 ఇంటూ 13C1 ఇంటూ 13C1. ఎన్ని ఉన్నాయి 13C1లు? 13C1 అంటే NC1 అంటే ఎంత? n కదా. 13C1ని 13 ఇంటూ 13 ఇంటూ 13 ఇంటూ 13, 13 పవర్ 4 రాయచ్చా? 13 పవర్ 4 వేస్లో సెలెక్ట్ చేయొచ్చు 4 కార్డ్స్ని 4 డిఫరెంట్ సూట్స్ నుంచి. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏంటన్నా, 4 కార్డ్స్ ఫేస్ కార్డ్స్లో నుంచి డ్రా చేయాలి. 4 కార్డ్స్ వచ్చి దేంట్లో నుంచి తీసుకోవాలి? ఫేస్ కార్డ్స్లో నుంచి. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని? 12. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని? 12. మనము ఎన్ని కార్డ్స్ తీసుకోవాలి? ఈ 12లో నుంచి 4 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 12C4. ఫార్ములా ఏంటి? 12C4. 12ని 4 టైమ్స్ డిక్రీజ్ చేయండి. 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఏమైందిరా? 4 3s are 12, 2 1s are 2 5s are 9 5s are 45. 11 వచ్చేట్టుగా లేదా 10 వచ్చేట్టుగా చూసుకోండి. 45 ఇంటూ 11 ఏమైంది? 45 ఇంటూ 11 45 ఎంత? 495. 12 ఫేస్ కార్డ్స్లో నుంచి 12 ఫేస్ కార్డ్స్లో నుంచి ఎన్ని కార్డ్స్ తీసుకోవాలి? 4 కార్డ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 12C4. 12C4 అంటే 12ని 4 టైమ్స్ డిక్రీజ్ చేసి బై 4 ఫ్యాక్టోరియల్. R ఎంత ఉంటుందో అది రాయాలి. అదే పర్ముటేషన్స్ అయితే R వాల్యూ కింద రాయము. అర్థమైంది? థర్డ్ కేసు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 2 are రెడ్ కార్డ్స్ అండ్ 2 are బ్లాక్ కార్డ్స్. మనం 4 కార్డ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? 2 వచ్చి రెడ్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ కార్డ్స్లో నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ కార్డ్స్లో నుంచి 2 కార్డ్స్ తీసుకోవాలి. అప్పుడు టోటల్ 4 కదా అవుతాయి. ఇప్పుడు చూడండి మనకు ఎన్ని రెడ్ కార్డ్స్ ఉన్నాయి? 26. రెడ్ కార్డ్స్ ఎన్ని? 26 ఉన్నాయి. బ్లాక్ కార్డ్స్ ఎన్ని? 26. ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? దీంట్లో నుంచి 2 26C2. నెక్స్ట్ దీంట్లో నుంచి 26C2. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమైంది? 26C2 ఇంటూ 26C2. 26C2 హోల్ స్క్వేరా? 26C2 హోల్ స్క్వేర్. ఇప్పుడు వాల్యూ చెప్పండి నాన్న. 26C2 నేను రాయొచ్చు 26 ఇంటూ 25 బై 2 ఇంటూ 1 హోల్ స్క్వేర్. 2 1s are 2 13s. 13 ఇంటూ 25 మల్టిప్లై చేయండి. 5 3s are 15. 5 ప్లస్ 6 11. 11 ప్లస్ 1 ఎంత? 12. 2 1s are 2. 2 ప్లస్ 1 ఎంత? 3. 325 హోల్ స్క్వేర్. 325 హోల్ స్క్వేర్ ఎంత? 5 5s are 25. 5 2s are 10. 10 ప్లస్ 1 ఎంత? 11. 5 3s are 15. 15 ప్లస్ 1 16. 2తో మల్టిప్లై చేయండి. 5 2s are 10. 2 2s are 4. 4 ప్లస్ 1 ఎంత? 5. 3 2s are 6. నెక్స్ట్ 3తో మల్టిప్లై చేస్తే 5 3s are 15. 3 2s are 6. 6 ప్లస్ 1 ఎంత? 7. 3 3s are 9. యాడ్ చేయండి. 5 1 16 14 15 9 ప్లస్ 1 10. ఆన్సర్ ఎంత? 105615. 1056. ఇది చూడండి ఇక్కడ మిస్టేక్ వెళ్ళింది చూడండి. 5 5s are 25.
5 2s are 10, 10 plus 2 ఎంత 12, ఇక్కడ పోయింది మిస్టేక్. 10 105625 ఆన్సర్. ఫిఫ్త్ వన్ అన్న కార్డ్స్ ఆర్ ఆఫ్ ది సేమ్ కలర్ అన్నారు. మనము 4 కార్డ్స్ ఇప్పుడు దేంట్లో నుంచి తీసుకోవాలంటే సేమ్ కలర్ నుంచి తీసుకోవాలి. మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి? 2 కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కలర్స్లో నుంచి రెడ్లో నుంచి 4 కార్డ్స్, బ్లాక్లో నుంచి 4 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 26C4 26C4. ఇప్పుడు ప్లస్ ఇంటూనా ప్లస్, రెండింటి మధ్య ప్లస్. ఇప్పుడు ఇదేమైంది 2 × 26C4. దీన్ని సింప్లిఫై చేయండి. 2 × 26 × 25 × 24 × 23 by 4 × 3 × 2 × 1. 4 3s are 12, 12 2s are 24, 24 24 cancel. 26 × 23 2s are ఎంత 46 × 25. 26 × 46 ఎంత నాన్న? 6 6s are 36, 6 2s are 12, 6 4s are 24. 24 plus 12 ఎంత 36, 36 plus 3 ఎంత 39. నెక్స్ట్ 4 2s are 8, 8 plus 3 ఎంత 11. 26 × 46 వాల్యూ 1196 × 25. మళ్ళీ 1196ని 25తో మల్టిప్లై చేయండి. 6 5s are 30, 9 5s are 45, 45 plus 3 ఎంత 48. నెక్స్ట్ 5 1s are 5, 5 plus 4 ఎంత 9, 5 1s are 5, 6 2s are 12, 9 2s are 18, 18 plus 1 ఎంత 19, 2 1s are 2, 2 plus 1 3, 2 1s are 2, 2 3 9 2. యాడ్ చేస్తే 19 9 ఎంత ఆన్సర్ 29900. ఇదే ఆన్సర్. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేసామో చూసాం కదా. ఇప్పుడు మ్యాటర్గా ఎలా రాయాలో ఒకసారి చూసేద్దాం. నేను క్యాన్సిలేషన్ అన్నీ ఇంతకుముందు ప్రాబ్లం చెప్పేసాను. ఇప్పుడు మ్యాటర్ ఎలా రాయాలో చెప్తాను చూడండి. 19th ఎగ్జాంపుల్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 cards ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 ప్లేయింగ్ కార్డ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 52 కార్డ్స్లో నుంచి మనం 4 కార్డ్స్ని సెలెక్ట్ చేసే వేస్ ఏమైంది 52C4. 52C4ని మనం ఇంతకుముందే సాల్వ్ చేసాం కదా. ఎంత వచ్చింది 270725. వాల్యూ సింప్లిఫికేషన్ ఇంతకుముందే చేసేసాము. నెక్స్ట్ ఫస్ట్ కేసు ఏమి ఇచ్చారు? 4 cards ఆర్ ఆఫ్ ది సేమ్ సూట్ అన్నారు. 4 cards ఆఫ్ ది సేమ్ సూట్ అంటే ఏంటి? మనకి ఎన్ని సూట్లు ఉంటాయి? దెర్ ఆర్ 4 సూట్స్. ఏవేవి? డైమండ్, హార్ట్, క్లబ్, స్పేడ్స్. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 cards ఆఫ్ డైమండ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 13C4. నెక్స్ట్ స్పేడ్స్ 13C4. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 cards ఆఫ్ హార్ట్స్ 13C4. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 cards ఫ్రమ్ క్లబ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 13C4. Therefore, required number of ways of choosing 4 cards of same suit. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 13C4 plus 13C4 plus 13C4 plus 13C4. ఎన్ని ఉన్నాయి 13C4? 4. 4 × 13C4. దీని సింప్లిఫికేషన్ ఆల్రెడీ చేసేసాము. ఆన్సర్ ఎంత 2860. నెక్స్ట్ సెకండ్ కేస్ ఏమి ఇచ్చారు? సెకండ్ కేస్ 4 cards belong to the 4 different suits అని ఇచ్చారు. The number of ways of choosing 1 card from 13 cards of diamond. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 13C1. డిఫరెంట్ కార్డ్స్ అన్నారు కాబట్టి. నెక్స్ట్ స్పేడ్స్లో నుంచి ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 13C1. నెక్స్ట్ హార్ట్లో నుంచి ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటే 13C1. నెక్స్ట్ క్లబ్స్లో నుంచి ఒక కార్డ్ని సెలెక్ట్ చేసుకునే వేస్ ఏమైంది 13C1. అంతేనా? ఇప్పుడు ఎన్ని కార్డ్స్ అయినాయి? దీనిలో నుంచి 1 2 3 4 4 కార్డ్స్ డిఫరెంట్ సూట్స్ అన్నాడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? Therefore, the required number of ways of choosing 4 cards from each suit. 13C1 × 13C1 × 13C1 × 13C1. NC1 అంటే ఎంత? N కదా.
13 into 13 into 13 into 13, 13 power 4. నెక్స్ట్ థర్డ్ కేస్ ఏమి ఇచ్చాడు, ఫేస్ కార్డ్స్ ఇచ్చాడు. ఫేస్ కార్డ్స్లో నుంచి 4 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకునే వేస్. మనకు కింగ్, క్వీను, జాక్ ఆర్ ది ఫేస్ కార్డ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎంత? 12. ద రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ 4 కార్డ్స్ ఫ్రమ్ ది ఫేస్ కార్డ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు నాన్న? 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. మనం ఎన్ని కార్డ్స్ సెలెక్ట్ చేయాలి? 4 కార్డ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 12C4. 12C4 సింప్లిఫికేషన్ చేసాం కదా, ఎంత వచ్చింది ఆన్సర్? 495. నెక్స్ట్ ఫోర్త్ ఏమి ఇచ్చారు? మనం టోటల్ 4 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 4 కార్డ్స్ వచ్చి రెడ్ కార్డ్స్లో నుంచి 2 తీసుకోవాలి, బ్లాక్ కార్డ్స్లో నుంచి 2 తీసుకోవాలి అంట. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26. 2 కార్డ్స్ రెడ్ కార్డ్స్లో నుంచి తీసుకునే వేస్ ఏమైతే 26C2. నెక్స్ట్ 2 కార్డ్స్ బ్లాక్ కార్డ్స్లో నుంచి సెలెక్ట్ చేసుకునే వేస్ 26C2. 26C2 ఇంటూ 26C2 ఏమైంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్ రాస్తాం కదా, కాబట్టి 26C2 హోల్ స్క్వేర్. వాల్యూ ఎంత? 105625. సింప్లిఫికేషన్ మనం చేసేసాము, ఊరికే మీకు మ్యాటర్ ఎలా రాయాలో చెప్తున్నాను అంతే. నెక్స్ట్ 5th కండిషన్. 4 రెడ్ కార్డ్స్ కెన్ బి సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 26 రెడ్ కార్డ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 26 రెడ్ కార్డ్స్లో నుంచి 4 కార్డ్స్ని మనం సెలెక్ట్ చేసుకునే వేస్ 26C4. 4 బ్లాక్ కార్డ్స్ కెన్ బి సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 26 బ్లాక్ కార్డ్స్. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 26C4. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతాయి? సేమ్ కలర్లో సెలెక్ట్ చేసుకునే వేస్ ఏమైంది? 26C4 ప్లస్ 26C4. ఏ ప్లస్ ఏ 2A రాస్తాం కదా, అలాగే 2 ఇంటూ 26C4. దీని సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది? 29900. ఇన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సింప్లిఫికేషన్ నిదానంగా చేయనన్నా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.